ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన కేర్ కార్యక్రమంలో భాగంగా వినుకొండ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సిబ్బంది శుక్రవారం వినుకొండ పట్టణంలోని కృష్ణవేణి జూనియర్ కాలేజీలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు, చట్టపరమైన చర్యలు, శిక్షల గురించి వివరించారు. యువత కొత్త పరిచయాల వల్ల చెడు వ్యసనాలకు బానిసై డ్రగ్స్ సేవించడం ప్రారంభించి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. గంజాయి, హెరాయిన్, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలను రవాణా చేసినా, విక్రయించినా, సేవించినా లేదా కలిగి ఉన్న ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు. డ్రగ్స్ కేసులో ఒక్కసారి పట్టుబడితే పోలీస్ రికార్డుల్లో పేరు నమోదై భవిష్యత్తులో ఉద్యోగాలు, పాస్పోర్ట్, వీసాలు పొందలేరని, సమాజంలో గౌరవం కోల్పోతారని స్పష్టం చేశారు. డ్రగ్స్ వ్యాపారులకు మాత్రమే లాభమని, సేవించిన వారికి తీవ్ర నష్టమని, విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనాన్ని అలవర్చుకోవాలని సూచించారు. గంజాయి, మాదక ద్రవ్యాల గురించి సమాచారం అందించిన వారికి నగదు బహుమతి ఇవ్వబడుతుందని, వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ ఎంవి ఆంజనేయులు, వైస్ ప్రిన్సిపల్ ఎన్ సుబ్బారావు మరియు వినుకొండ ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఎలా పాడైపోతున్నారు, బయట ఎలాంటి వాటికి మనకు లోన్ అవుతున్నారు, ఎలాంటి హ్యాబిట్స్ వెళ్తున్నారు అనే దాని మీద, వాటికి ఎలా వెళ్లకుండా ఉండాలి, ఏటి వైపు వెళ్ళకూడదు అనే వాటి మీద మీకు అవగాహన కల్పించడం కోసం సిఐ గారు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు సార్ మాట్లాడి మీకు ఈ విషయాలన్నీ కూడా తెలియపరుస్తారు. సో విని మీరు మీ పేరెంట్స్తో పాటు ఫ్రెండ్స్ అందరికి కూడా తెలియపరచగలగాలి. తెలియపరిచేసి ఏమి చేయాలి, ఏమి చేయకూడదు తెలుసుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో తెలుసుకోవాలి.